ఢిల్లీకి వెళ్లి పైసలు వస్తాయి. ఢిల్లీకేమో మీరు ఢిల్లీనేమో దొరకోటేస్తున్నారు నరేంద్ర మోడీకి. ఢిల్లీనేమో మంచిగా ఆలోచన చేసి ఓటేస్తున్నారు. ఆడికెళ్ళి మీరు ఓటేసిందని ఆయన పైసలు పంపుతున్నారు. ఇక్కడ గల్లీలేమో దొంగలు పెట్టుకుంటారు మీరు. సో ఢిల్లీలో మోడీని బలపరచాలంటే గల్లీల కమలం పువ్వుకు ఓటు గుద్దాలి. అది పెట్టుకోరు. నేను 7 సంవత్సరాల నుంచి ఈడ పెరిగినోనే కదా, ఎల్లమ్మగుట్టలు ఈ పక్కసంది బ్యాంక్ కాలనీలో పెరిగినోడిని. నేను 7 సంవత్సరాల నుంచి నేను ఎంపీ ఉన్నా. మీ అందరికీ 7 రూపాయల ఆరోపణ చూపెట్టురు నా మీద, అవినీతి ఆరోపణ. లక్షల కోట్లు పక్కకు పెట్టురు. 7 రూపాయలు నయా పైసా అవినీతి ఆరోపణ చూపెట్టురు నా మీద అన్న, మా ధన్పాల్ బాయ్ మీద అన్న చూపెట్టుర్రి, అటు ఆర్మూరు రాకేష్ రెడ్డి మీద అన్న. మీరు వ్యక్తుల కోటేయకుండ్రి, వ్యవస్థ కోటేయండ్రి. అవినీతి రహిత వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ. ఈ పొట్టానికి ఈడొస్తే ఈడు కొట్లాడిండు, పోన్లే ముఖ్యమంత్రి అయ్యిండు నా దోస్తే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానప్పుడు ఉండని పొట్టోడు అనుకుంటుంటే నేను. ఈడొచ్చి ఆడు మొత్తం అమ్ముడు పోయి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కుటుంబాన్ని వదిలేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వదిలేస్తున్నాడు. నేను నా పిల్లల ముచ్చట పెట్టుకుంటే ఇంకేం షోకు గద్ద ముక్కొని తినేది. ఆయన బిడ్డని తిట్టి 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 ఎంత తిట్టుంటే తెలుసా నేను. అవన్నీ తిన్నడేమో. వాడిని కూడా తిట్టిన, గద్ద ముక్కొని అయితే ఇష్టం ఉన్నట్టు తిట్టిన ఫోన్లలో. అవన్నీ మిమ్మల్ని తింటుంటే మీరు షోక ఒలగన్నా, అదేం షోకేమో. వాడు ఆయన కొడుకు హీరోయిన్ల ఫోన్లు తింటాడట. ఇసుంటోళ్ళని ఇసి పెడుతున్నాడు ఈ పొట్టోడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్లు మింగిండు. కాళేశ్వరంలో పైసలు 1,00,000 కోట్లు మింగితే మింగిండు. గతముక్కోడు కనీసం కట్టినా అంటే అవన్నీ పర్రెలు వాసినాయి. ఆ డ్యాంలన్నీ కూలగొట్టాల్సిందే, అలా నీళ్లు నిల్వ చేయరాదని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కూలగొట్టాలి మళ్ళా అంటే 1,00,000 కోట్లు నీటి పాలు అయిపోయినాయి. వాళ్ళని జైలు వేస్తారు అంటే వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు, వాళ్ళని ఇష్టపెడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో మొన్న ఒక ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అలా పెట్టించాడు పైసలు తీసుకొని. ఓ అప్పుడేమో ఎలక్షన్ కాకంటే ముందు జైలు వేస్తా, వాడిని ఇచ్చేస్తా, ఈ కార్ రేస్ల లోపలేస్తా, ఫోన్ ట్యాపింగ్ లో లోపలేస్తా, కాళేశ్వరంలో లోపలేస్తా అని చెప్పి 2.5 సంవత్సరాలే. ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడవా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళకి, చదువుకునేటోళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. చదువు పని చేయాలా? ఇక చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఎట్లా ఇస్తలేడు. పిల్లగాళ్ళు చదువుకున్నందుకు ఫీజులు కూడా ఇస్తలేడు. ఫీజులు లేవు, పెన్షన్లు లేవు, బంగారం లేదు, రైతులకి రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఏమున్నది? ఆయననేమో మీకు ఆరోగ్యశ్రీ మన ఆయుష్మాన్ భారత్ అని 5 లక్షలు ఇస్తున్నాడు మోదీ. ఇల్లు కట్టిస్తున్నాడు, కోట్లు ఇల్లు కట్టిస్తున్నాడు. మీ అందరికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. మహమ్మారి సమయంలో అందరికి వ్యాక్సిన్లు ఫాస్ట్ గా ఇచ్చి మన ప్రాణాలు కాపాడిండు. ఆయననేమో అట్ల పని చేస్తున్నాడు. మన గల్లీలు మంచి చేసుకొని 100 కోట్లు పంపుతున్నాడు. ఇక్కడనేమో వీళ్ళు మింగుతున్నారు. దయచేసి ఆలోచన చేయండి. మీకు నిజంగా కూడా నరేంద్ర మోడీని బలపరచాలంటే గల్లీ ఎలక్షన్లలో కమలం పువ్వు కోటేయండి. మరీ చెప్తున్నా, మీరు వ్యక్తుల్ని చూసి ఓటేయద్దు, వ్యవస్థని చూసి ఓటేయాల. మా చెల్లె ఉన్నాడా, మన ముస్లిం చెల్లె ఉన్నది బురకా కట్టుకొని, తెలుగు వస్తుందా అమ్మా? నేను హిందూ ముస్లిం ఏం మాట్లాడతలేను కదా. ఓటేయండి. మీకు ఓటేసేటప్పుడు కూడా పరదాలు కట్టి ఉంటాయి. ఓడిపోటెత్తున్నావో తెలియదు. ఇంటికి పోయినాక మీ ఆయన అడిగితే వేసినామని చెప్పారు. దేనికో కమలం పువ్వుకో ఓటేయండి. మీ ఆయనకు తెలియదు దేనికేసి ఎట్ట తెలుస్తుంది. పని చేసేవాళ్ళకి ఓటేయండి. అవినీతి లేకుండా చేసేవాళ్ళకి ఓటేయండి. మీరు రేపు లేకపోతే మళ్ళీ వస్తారు ఇడికెళ్ళి, మళ్ళీ ఎల్లమ్మగుట్టకెళ్ళి నా దగ్గరకు వచ్చి దోమల బెడదా, ఆ హాస్పిటల్లో పడ్డాడు మావాడు, ఈ హాస్పిటల్లో పడ్డాడు, డిస్కౌంట్ చెప్పు, రోడ్లు మంచిగా లేవు, దుమ్ము ధూళి, ఇదే పనే. ఇక మీరు ఎలక్షన్లనేమో ఇక్కడనేమో దొంగలకు వేస్తున్నారు, ఢిల్లీలో దొరలకు వేస్తున్నారు. అంటే అక్కడ దొరకేది, ఇక్కడ దొరకేది. అవినీతి రహిత పాలన అందించేటోడే దొర. సో ఓటు వ్యక్తికి కాదు, వ్యవస్థకి ఓటు. అర్థమైందామా? అర్థమైందా? లేకపోతే ఏం పోయేది ఉన్నది? 2 ఎయిర్పోర్ట్లు రెండు కడతా అంటే ఎయిర్పోర్ట్లు ఒకటి కూడా కాదు. రైల్వే స్టేషన్ తెచ్చి పెడతాం ఇంటి ముందర.
ఏమని చెప్తా 5-6 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, కార్లు పెట్టుకోవచ్చు ముందర, పొలం జాగియాలి, ఇంటి ముందరనే పొలం పని కూడా చేసుకోవచ్చు, కాపోలు కదా ఇక్కడ ఎక్క పొలం కూడా ఇవ్వాలనా, 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తా పో, ఇంటి ముందరనే ఇస్తా, 3 ఎకరాలే ఇల్లు కట్టిస్తా పో. ఏమి చెప్పడానికి ఏమున్నది, ఏదైనా చెప్పుకొని పోవచ్చు. దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. మంచి వ్యక్తులకి మంచి పార్టీలకు ఓటేసి మీ జీవితాలు మీరు బాగుపరచుకొని మీ గల్లీలు మీరు బాగుపరచుకోండి. ఓకేనా? పోరాళ్ళమ్మా, మా దొంతుల రవి దాంట్లో మైనారిటీలు ఎక్కుంటారు. మైనారిటీ ఏది, మెజారిటీ ఏది? దోమ మైనారిటీ కొడితే డెంగ్యూ రాదా? వస్తుంది డెంగ్యూ. ముస్లింకి డెంగ్యూ రాదా? వస్తుంది కదా. మోర్లు వరితే కంపు వాసన హిందువులకు వస్తుందా, ముస్లింలకు కూడా వస్తుంది? వస్తుంది కదా. మా నరేంద్ర మోడీ ఇల్లు ఆవాస్ యోజన ఇల్లు ముస్లింలకు కూడా కట్టించాడు. 5 కోట్ల మంది ముస్లింలకు వచ్చింది ఇల్లు. ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ బిల్లులు కోట్లాది మంది ముస్లింలు వాళ్ళ కుటుంబాలకు వాడుకున్నారు. ట్రిపుల్ తలాక్, మొగోడు పొద్దున గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్తారో రాత్రి గుడ్ నైట్ కూడా అలాగే చెప్పాలి. అది కూడా నరేంద్ర మోడీ చేసి ట్రిపుల్ తలాక్ తీసి పడేసి. కాబట్టి దయచేసి ఆలోచన చేసి పెద్ద మెజారిటీ తోటి మా ఇద్దరు సోదరిమణులు 45వ డివిజన్ 21వ డివిజన్ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. శాల్వాలు కప్పుకుంటలేను నేను.